హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ వీడియో చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. అదే గుత్తి వంకాయ మసాలా కర్రీ అండి. అబ్బా, వంకాయ కర్రీనా అని అనేవాళ్ళు కూడా ఒక్కసారి ఇలా మసాలా కర్రీ చేసి పెడితే ప్లేట్ మొత్తం తినేస్తారు. మన క్యాటరింగ్ స్టైల్లో ఎలా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుందంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. చాలా సింపుల్గా అండ్ ఈజీ వేలో క్విక్గా ఎలా చేయాలో నేనైతే మీకు చూపిస్తాను. సో మరి లేట్ చేయడం ఎందుకు, వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. మన క్యాటరింగ్ స్టైల్లో ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో అలాంటి టేస్ట్ వస్తుంది. సో స్టార్ట్ చేసేద్దామా మనం ప్రాసెస్ని. ఇక్కడ పావు కేజీ అండి, అంటే 250 గ్రామ్స్ గుత్తి వంకాయలను అయితే నేను తీసుకున్నాను. వాటిని 2 ఘాట్లు పెట్టి, అంటే 4 స్లైసెస్ లాగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. వంకాయల్ని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మగ్గనించి ఉంచాలి. సో ఇలా వంకాయల్ని టర్న్ చేస్తూ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన వంకాయల్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దామండి. సో ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం అయితే మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలండి. పల్లీలని కొంచెం దూరంగా వేయించుకోవాలి. ఈ వేయించిన పల్లీలని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే నువ్వులు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను నువ్వులు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నానండి. 3 to 4 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా తీసుకుంటున్నాను. వీటిని కూడా దూరంగా వేయించుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలా స్పైసెస్ని కూడా యాడ్ చేద్దాము. 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే చిన్న అనాస పువ్వు, 4 లవంగాలు, అలాగే 2 ఎలాచీలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ కారం కూడా వేసుకోవాలండి. కారం అయితే ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి. మీ రుచికి సరిపడా మీరైతే అలాగే వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ సాల్ట్ అయితే నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి. సాల్ట్ కూడా మీ రుచికి తగినట్టు వేసుకోండి. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర ఫ్రెష్గా మిక్స్ పట్టింది ఉంటే అది వేసుకోండి. టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, బాగుంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించిన ధనియాలను కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న మీడియం సైజ్ కట్ చేసిన ఆనియన్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా కాడలతో సహా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను పేస్ట్ని స్మూత్గా రావడం కోసం ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మరోసారి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలండి. జీలకర్ర వేగిన తర్వాత మనం ఇంతకుముందు పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని అనేది యాడ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ అనేది మనకి ఎంత మంచిగా ఫ్రై అయితే మనకి కర్రీ గ్రేవీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో అయితే స్టవ్ ఉంచుకోవాలి. ఇక్కడ మనకి ఆయిల్ అనేది గ్రేవీ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఒక 5 to 10 మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి. సో చూసారు కదా, ఆయిల్ అయితే మనకు సపరేట్ అయింది. ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ మసాలా గ్రేవీ అనేది మన వంకాయ పీసెస్కి బాగా పట్టేలాగా ఒక 2 మినిట్స్ అయితే మనం మూత పెట్టేసి మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇప్పుడు చూడండి, మనకి పీసెస్కి అయితే బాగా పట్టింది. ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1/2 కప్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. సో మనకి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు
ఇప్పుడు లాస్ట్‌లో కొంచెం కసూరి మేతి తీసుకొని క్రష్ చేసి వేసుకోండి. ఈ కసూరి మేతి వేయడం వలన మనకైతే టేస్ట్ అనేది హోటల్ స్టైల్‌లో, క్యాటరింగ్ స్టైల్‌లో ఉండే విధంగా వస్తుంది. అలాగే లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో, మనకి ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. సో, మనకి రైస్‌లోకైనా, చపాతీలోకైనా, ఎందులోకైనా గానీ పర్ఫెక్ట్‌గా సరిపోయే రెసిపీ అండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. సో, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అయితే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అలాగే మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే మరిన్ని టేస్టీ అంటే హెల్తీ వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.